ఇది ఎక్కడ ఆధార్ సర్వీస్ లేక అవస్థలంట వికారాబాద్లో. ఉన్న సెంటర్లో సంఖ్యా పరిమితితో సర్వీసులు అందిస్తున్న వైనం, సర్వీస్ ఇవ్వకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న సిఎస్సి సెంటర్ నిర్వాహకులు, తీవ్ర అవస్థలు పడుతున్న సామాన్య ప్రజానికం. జనాభా ప్రాతిపదికన ఆధార్ సెంటర్లు పెంచాల్సిన అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్థానిక ప్రజలు వేడుకోలు. ఆధార్ కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయి ప్రజల్ని చూడండి. బ్యాంకుల్లో కూడా అంతే ఉన్నాయంట ఆధార్ సేవలు. కామన్ సర్వీస్ సెంటర్ల పేరుతో పలు బ్యాంకుల్లో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండని పరిస్థితి. ఆపరేటర్లు వారికి తీరిక ఉన్నప్పుడే అందుబాటులో ఉంటారు. అయితే ఆధార్ సర్వీస్ దొరుకుతూనే వచ్చిన సాధారణ ప్రజలకు నిరాశ ఎదురవుతుంది. బ్యాంకులకి ప్రజల్ని దోచుకోవాలి, ఎలా దోచుకోవాలి, ప్రజల కాడి నుంచి డబ్బులు ఎలా దోచుకోవాలి అనే ఉన్నంత కాన్సన్ట్రేషన్ వీటి మీద ఆడుంటుంది. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా, విద్యా సంస్థలు అడ్మిషన్లు పొందాలన్నా మరేదైనా ఆధార్ కార్డు లేనిదే పని జరగటం లేదు. కావున ప్రభుత్వం పుట్టిన పిల్లలకు సైతం బాల ఆధారం జారీ చేస్తుంది. పైగా ఆధార్ కార్డులో ఏ ఒక్క తప్పిదమున్నా అనేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. కావున ఏ తప్పుదేమున్నా కరెక్షన్ చేసుకునేందుకు ఆధార్ సెంటర్ ఆశ్రయించాల్సిందే. ఈ పాయింట్ గురించి ఒకసారి చెప్తా. మామూలు తప్పులు ఉండవండి బాబు, బూతులు ఉంటాయి ఆధార్ కార్డుల్లో. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఘోరంగా కొడతారు వాళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా అదే రిపీట్ అవుతుంది. మనకి ఓటర్ ఐడిలో మన పేరే సాయి, నా పేరు సాయి మల్లిక్ అనుకోండి, ఓటర్ ఐడిలో సాయి మల్లిక్ అని రాస్తాడు, ఆధార్ కార్డులో మా తీసేస్తాడు, సాయి లిక్ అని రాస్తాడు, ఇంకో ఏదో ఆవిడ ఇష్టం వచ్చినట్టు రాస్తారు. మళ్ళీ కరెక్షన్ కోసం వెళ్ళాలంటే మళ్ళీ ఇంకోసారి ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఇది. కరెక్షన్స్. పోనీ ఆధార్ సెంటర్లోనే సర్వీస్ ఉంటుందా అంటే అంతంత మాత్రమే ఉంటుంది. ఒక్కో సెంటర్లో కనీసం రోజుకి 100 మందికి సర్వీస్ ఇవ్వచ్చు, కానీ ఇస్తున్నారా? ఇవ్వరు. కారణం ఏంటంటే వారందరి సర్వర్లో రిజెక్షన్ రేటును లెక్కిస్తారు. కావున జాగ్రత్తగా ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఆపరేటర్లది. లేని పక్షంలో ఆధార్ సెంటర్ను డీయాక్టివేట్ చేసేస్తారంట. పరిస్థితులు ఇలా ఉండగా సామాన్య ప్రజలు నిత్యం ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం మీ సేవ పరిధిలోని ఆధార్ సెంటర్లు కేవలం బంటారం, మోమిన్పేట, తరూరులో కొనసాగుతుండగా ప్రస్తుతం వికారాబాద్లోని సెంటర్ డీయాక్టివేట్లో ఉండటం దురదృష్టకరం. పెరుగుతున్న జనాభా అనుగుణంగా ప్రభుత్వాలు ఆధార్ సెంటర్లు పెంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఆధార్ కార్డు సెంటర్లో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి, రోజుల తరబడి ఆధార్ కేంద్రాల్లో ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటికైనా మరి ఈ బ్యాంకుల్లో కూడా చేయమని చెప్పారు, బ్యాంకు వాళ్ళు చేయరు, పట్టించుకోరు. ఈ ఆధార్ సెంటర్లో కూడా అరాకొరగా సదుపాయాలు, అరాకొరగా సేవలు నిర్వహిస్తారు. ఇట్లయితే ఎట్లా మరి? ఆధార్ కార్డు తీసేయండి మరి, లేకపోతే